అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకటి మిస్ అయినట్టుంది. ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా. ఇంతమంది మేధావులు ఉన్నారు, తెస్సోళ్ళు. ఒకటి మిస్ అయిందయ్యా, ఒకటి మిస్ అయింది. అది మీరు మంత్రి గారిని అడగాల, అది మీరు మంత్రి గారిని అడగాల. ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. నాకు వేరే పని తెలియదు. ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే, ఓన్లీ రాజకీయాలు, పోరాటాలు, ప్రజలకు చేతనంత చేయటం. కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో బట్టి మరలా చెప్తున్నాం, కమిషనర్ గారు, మున్సిపల్ అధికారులు మీరు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి కొంతమంది మున్సిపల్ అధికారులు కిండలు పడుతున్నారు. మీరు కిండలు పడడం మంచిది కాదు. మీరు ఇదే విధంగా కిండలు పడితే రేపు ఈ ప్రభుత్వం అధికారం మారిన తర్వాత ఎవడైతే ఈ రోజు కిండలు పడ్డాడో ఆ కిండలు పడ్డ వాళ్ళందరూ కటకటాల పాలవుతారనేటువంటిది గుర్తుంచుకోండి. మీరు కిండలు పడుతున్నాము, మాదేందులు అనుకుంటున్నారేమో. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి అధికారం బదలాయించినప్పుడు, అధికారం మారినప్పుడు, ఆ అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఉంటుందని ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ కాబాకండి. 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 అధికారం రేపు మారితే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం మారితే, అధికారం మార్పిడి జరిగితే, అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏముంటాయి అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు. ఆ ఒక్కటే ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు. అధికారం రేపు మారిపితే ఏం జరుగుతుంది అనేటువంటి ఆ ఒక్క విషయాన్ని మిస్ కాబాకండి. ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు. ఆ ఒక్కటే మిస్ అవుతున్నారు మీరు. కాబట్టి మీరు అనుకుంటున్నారేమో మేము కిండలుగా వ్యవహారం చేస్తామని. మీరు కిండలు పడ్డంత సులభంగా ఉండదు. రేపు రాబోయేటువంటి రోజుల్లో మీ కిండలందరూ కూడా ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిండలు పడుతున్నారో వాళ్ళందరూ కటకటాలు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి వాళ్ళు అంతు చూస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టేది ఉండదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు నిజంగా నాకే అందరం మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పాపం నారాయణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు వేల కోట్లు సంపాదించి పేదవాళ్ళని గురించి మర్చిపోయి నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో మేము ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం. కాబట్టి పేదల ఇళ్లు కూల్చేస్తాం. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరుపేదలున్నా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద దాడులు చేస్తాం, వాళ్ళ ఇళ్లు కూల్చేస్తాం, వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు నష్టపరుస్తాం, దాని విధంగా వాళ్ళ మీద ఆర్థికంగా దెబ్బతీస్తాం అనేటువంటి మీ ఇష్ట ప్రకారం రాజ్యాంగం ఏమి ఈ రోజు మీకేమో రుడా చైర్మన్ కి, మున్సిపల్ మంత్రికి ఎక్కడైనటువంటి అధికారాలు ఏమి మీకేం ప్రసాదించలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.